హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ఒరిస్సా మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతుంటే మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఆ తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపుగా 90 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీయడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా చెదురుమదురు వర్షాలు 2-3 రోజుల పాటు కొనసాగుతాయి. ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలతో పాటుగా రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అత్యధికంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.